ఆఫర్ ఆర్బీ పెయిన్ రిలీఫ్ రోల్ ఆన్ 1 కొంటే 150, 2 కొంటే 1 ఉచితం. తలనొప్పి, వెన్నునొప్పి, మోకాల నొప్పి, కడుపుబ్బరం మరియు దోమల మందు పైపుతగా మరెన్నో సమస్యలకు ఒకే మార్గం ఆర్బీ పెయిన్ రిలీఫ్ ఆయిల్. హైదరాబాద్ లో సాఫ్ట్వేర్ అదే కంపెనీలోని యువకుడితో ప్రేమ. ఇద్దరూ కలిసి పెళ్లి చేసుకోవాలనుకున్నారు. ఇంతలో యువతి అనుమానాస్పద స్థితిలో విశాఖలో ప్రైవేటు ఆసుపత్రిలో మృతి. విశాఖ జిల్లా నర్సీపట్నంలో విషాదం చోటు చేసుకుంది. యువతిపై ప్రియుడు శేఖర్ విష ప్రయోగం చేయడం చనిపోయిందంటున్న యువతి బంధువులతో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. చెందినటువంటి సాఫ్ట్వేర్ ఉద్యోగిని రత్నాద్రి అకస్మాత్తుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ మృతి వెనుక ఆ ప్రియుడి హస్తం ఉందని చెప్పి, ఆత్మహత్య కాదు ఇది విష ప్రయోగం జరిగిందని చెప్పి బంధువులు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం మనం హాస్పిటల్ దగ్గర ఉన్న హాస్పిటల్లో ఆ మృతురాలు ఉన్నారు కోసం కూడా బంధువులు వెయిట్ చేస్తున్న పరిస్థితి. మరి అసలు పూర్తిగా ఇది ఎందుకు జరిగింది, రత్నమాధురి మృతి వెనక ఉన్న కారణాలు ఏంటి, కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో చెప్పండి, అమ్మాయి సాఫ్ట్వేర్ ఉద్యోగి ఎవరైతే రత్నమాధురి, అసలు ఏం జరిగిందండి? అది రత్నమాధురిని శేఖర్ అన్న అబ్బాయి ఇద్దరు 6 years నుంచి లవ్లో ఉన్నారండి. అదే రీసెంట్గా వాళ్ళ పేరెంట్స్కి చెప్పడం జరిగింది అమ్మాయి. అంటే ఆ అబ్బాయికి ఏదో సంబంధాలు చూస్తున్నారని అనుకున్నాం. ఆ అబ్బాయిని అడగడం, ఇదేంటి మరి మనం చేసుకుందాం అనుకున్నాం, మళ్ళీ సంబంధాలు చూస్తున్నట్టే మీ అక్క ఉంది కదా, పెళ్ళి అవ్వడం ఎంత ప్రాసెస్ అది. సరే, అబ్బాయికి ఉన్న విషయం ఇంట్లో మీకు తెలుసా? అసలు ఎన్ని సంవత్సరాలుగా జరుగుతుంది? సంవత్సరం నుంచి తర్వాత 6 సంవత్సరాల నుంచి అమ్మాయి చెప్పడమే కానీ, లోకల్లో అమ్మాయి కాబట్టి, అమ్మాయి తాతూరు అబ్బాయి కాబట్టి, ఇద్దరు ఒకే దగ్గర జాబ్ చేస్తున్నారు కాబట్టి ఆ పెద్ద అనుమానించి ఇద్దరు హైదరాబాద్లో ఇన్ఫోసిస్లో చేస్తున్నారు. పెద్ద అనుమానించవలసిన అవసరం రాలేదు. లోకల్లో ఉన్నప్పుడు ఇది ఉంటుందని. తర్వాత అమ్మాయి చెప్పిన తర్వాత మేము 6 years నుంచి లవ్లో ఉన్నామని చెప్పడం జరిగింది. ఇప్పుడు పెళ్లి చేసుకుని అంటున్నాడు ఇప్పుడు అని వాళ్ళ అమ్మతోటి చెప్తే, పెళ్లి చేసుకుని అంటే అక్క కూడా మ్యారేజ్ ఉంది కదా, అది ఆ తర్వాత చేసుకుంటాం, ఇప్పుడు నీకు లవ్ అది ఏంటి అని తిట్టడం జరిగింది. తర్వాత అయితే వాళ్ళ అమ్మతో చెప్పలేక వాళ్ళ అక్కతో, వాళ్ళ కజిన్ సిస్టర్ శిరీష్ అని వాళ్ళ అక్కతో చెప్పింది అనమాట. మ్యారేజ్ చేసుకుంటామని లివింగ్లో ఉన్నాం, నాకు శారీరకంగా కూడా కలిసి ఉంటున్నాం, అలా 2 times వరకు ఇది అమ్మతోటి నేను చెప్పలేను, వాళ్ళకి వేరే సంబంధాలు చూస్తున్నారని వాళ్ళ అక్కతో చెప్తే, వాళ్ళ అక్క వీళ్ళ అమ్మగారికి కోపడుతుంది. మళ్ళీ అమ్మదిగా ఇది పరిస్థితి, ఇంకొకరిని చేసుకుంటే పరిస్థితి లేదు అని అంటే, వాళ్ళ అమ్మగారు తీసుకుని వెళ్ళి వాళ్ళ ఇంటి పేరెంట్స్ని అడిగితే చేసేమేరే ఎట్టి పరిస్థితుల్లోనూ మేము కన్సిడర్ చేయమని, మా తల్లిదండ్రులు ఒప్పుకుంటే కానీ నేను చేసుకోలేను అని అబ్బాయి. అంటే ఇప్పుడు అంటే పెళ్లి అవ్వదని చెప్పి అమ్మాయి ఏమైనా విషయం తీసుకోవడం జరిగిందో, లేదంటే ఏంటి మీ అనుమానం? అంటే ఈరోజు హాస్పిటల్లో అమ్మాయి చనిపోవడానికి కారణాలు ఏమని మీరు భావిస్తున్నారు? మేము కూడా విషయం తీసుకుందని అనుకోలేదండి. మన 27వ తారీఖుని ఈ అమ్మాయి గుడికని బయలుదేరి వెళ్ళింది. ఆ తర్వాత రాత్రి 2 గంటలకి మధ్యలో సార్ ఫోన్ చేశారు, గుడికెళ్ళి ఇంకా రాలేదని, ఫ్రెండ్ ఇంటి దగ్గర ఉన్నాను చెప్పి ఆ రాత్రి 2 గంటలకి అంతా ఈ అబ్బాయి తీసుకొచ్చి ఇంటి దగ్గర దించేసి వెళ్ళిపోయాడు. ఆ రోజు బాగానే ఉండడం జరిగింది. మర్నాడు నుంచి సివియారిటీ స్టార్ట్ అయింది. అప్పుడు కూడా కనీసం ఇలాగ విషయం తాగింది కానీ జరిగిన సిచ్యువేషన్ కూడా అబ్బాయి చెప్పకంటే వెళ్ళిపోయాడు. అలా విషయం అని అనుకోలేదు వీళ్ళు. మామూలు వామిటింగ్స్, నీరసం, గ్యాస్ట్రిక్ పెయిన్ ఏదో అవుతుంది, ఈ అమ్మాయికి షుగర్ కూడా ఉండడం వల్ల దాని మీద దృష్టి పెట్టి వైద్యం చేయించడానికి లోకల్లో చేయించారు. ఎంతటికీ రెస్పాండ్ అవ్వలేదు బాడీ. అది లేదని డాక్టర్ అనుమానం వచ్చి, ఏంటమ్మా అసలు విషయం ఏంటి, చేయమని అయితే చిన్న ఘాటు కనిపిస్తుంది, ఏంటి ఘాట్లు అయ్యి ఉన్నాయి ఏంటి అని అడిగితే, మా వాళ్ళ సిస్టర్ అప్పుడు ఆ అబ్బాయికి మెసేజ్ పెట్టింది ఆ అమ్మాయి ఫోన్ నుంచి, ఏం చేసావు బాబు, ఆ రాత్రి తీసుకొచ్చావు, తర్వాత నుంచి బాగోలేదు, ఈ వాంతులంటే తగ్గట్లేదు అని. అప్పుడు ఒక బాటిల్, పాయిజన్ బాటిల్ మెసేజ్ చేసి, తాగిందేమో అబ్బాయికి తెలియదా తాగిందేమో అంటే? కలడం గురించి మీకు తెలుసా? వాళ్ళిద్దరు కలడం గురించి అప్పుడు తెలియదండి. తాగిందేమో అని బాటిల్ పెట్టాడు, అన్నీ రెఫర్ చేసి వైజాగ్ డాక్టర్ ఇది పాయిజన్, ఇది అందుకే రెస్పాండ్ అవ్వాలని ఇక్కడ క్లారిటీ ఓమ్ని ఆర్కేలో జాయిన్ చేయడం జరిగింది. ఇంకా అమ్మాయి బతకదని అక్కడ క్లియర్ చెప్పారు. అంటే హైదరాబాద్లో ఇద్దరు ఉద్యోగాలు చేస్తున్నారు, ఇప్పుడు ఇక్కడ ఎందుకు వచ్చారు? సెలవులకు వచ్చారా లేదంటే కావాలని మీకు తెలియకుండా? వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారండి, అందరు వస్తున్నారు. ఈ మధ్య మరి ఈ రకంగా జరిగింది. అదే అమ్మాయిగానే ఆత్మహత్య చేసుకుందాం అదేమో డౌట్ తోటే వాడు ప్రెజర్ ఇచ్చాడు చాలాసార్లు, చచ్చిపోతే పేడ వదులుతుంది అని అనడం జరిగింది. ఆ పెద్దల దృష్టిలో కూడా పెట్టాం, మేము కూడా మాట్లాడాము పెద్దలకి. కొంచెం కంప్లైంట్ గట్రా ఏమైనా ఇచ్చారు? కంప్లైంట్ ఏమండి, నిన్న
ఒక టైంలో ఒక ఆవిడ అన్కాన్షియస్లో ఉండేవాళ్ళు కాన్షియస్కి వచ్చింది. వచ్చిన తర్వాత వాళ్ళ అక్కతో మాట్లాడింది. వాళ్ళ అమ్మని చూసింది, పలకరించింది. తర్వాత వాళ్ళ అక్కతో మాట్లాడుతాను ఏం జరిగిందని అడిగితే, ముందుగానే ఇక్కడ హోటల్ తీసుకో, ఇద్దరం ఉందాం, నేను వస్తాను, నువ్వు ముందు ఇల్లు అని చెప్పి ప్లాన్డ్గానే ఉండడం జరిగింది. ఆ తర్వాత రాత్రికి వచ్చేటట్టు వచ్చి అమ్మాయి చెప్పిన దాని మీద ముందు అనుమానం లేదు కదా, మరి దించాడు. ఎక్కడ దించాడు, ఎందుకు వెళ్ళారో కూడా తెలియలేదు. అలాగైతే ప్రాపర్ ఛానల్లో వైద్యం చేస్తారు కదా, ఇప్పుడు ముందుగా తెలిస్తే. కనీసం పడేసాడు, పాయిజన్ తీసుకున్నట్టుందని చెప్పినా ఆ వేలో మనకి ట్రీట్మెంట్ అందుంటే ఇమీడియట్గా అమ్మాయి బతికించుకుందాం. ఇప్పుడు ఏంటి డిమాండ్ అంటే ఏంటి పరిస్థితి, ఇప్పుడు ఏం చేయబోతున్నారు? ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ అమ్మాయి ఇంటి దగ్గరికి వచ్చి 2-3 వాళ్ళ తమ్ముడు కానివ్వండి, కుర్రోడు తమ్ముడు కానివ్వండి, వాళ్ళ అమ్మ కానివ్వండి, వాళ్ళ నాన్న, వాళ్ళ మేనత్త వీళ్ళ బెదిరించడం జరిగిందండి. అవన్నీ ఉన్నాయి, రికార్డులు అయితే ఉన్నాయి. ఫోన్లో మాట్లాడి మీ స్థాయి ఎక్కడ, మా స్థాయి ఎక్కడ, ఇదని వీళ్ళు కూడా మరి అలాంటప్పుడు మా పెళ్లి చేసుకుంటానని ఆడుకోవడం ఏమని చెప్పారు నాలుగు అయిన తర్వాత అని. ఇల్లు కూడా మరి ఒకళ్ళు ఎలా చేసుకుంటాం అని అంటే వాళ్ళ తమ్ముడు చాలా దారుణంగా మాట్లాడిన సందర్భాలు. లేకపోతే ఇంకొకడు, లేకపోతే ఇంకొకటి కాదు ఇంకొకడు చేసుకో, లేకపోతే ఇంకొకటి వాడుకొని వదిలేతే ఇంకొకటితో ఇల్లు అని చాలా వల్గర్గా మాట్లాడి లేదంటే 2 days సావు అని చెప్పాడట. అలాగే వాళ్ళ అమ్మ కూడా అలాంటి సందర్భాలు ఇంటికి వచ్చింది. వీళ్ళు అక్కడికి పెద్దల మనుషులు తీసుకెళ్తే మళ్ళీ మా ఊళ్ళోకి వచ్చి మీరు ఇలాంటివి అడిగినారంటే మర్యాదగా ఉండదు. మీరు కలిసి అమ్మాయి ఎప్పుడు చనిపోయింది, డాక్టర్లు ఎప్పుడు చెప్పారు చనిపోయింది? నిన్న మధ్యాహ్నానికి, అదే మేము లేవు, వాళ్ళ అక్క అమ్మ ఉన్నారు. డాక్టర్ గారు 12 గంటలకి ఎంతకో అమ్మాయి స్పృహ వచ్చింది, మాట్లాడుతుంది, మీ అమ్మమ్మ అని పిలుస్తుంది, వెళ్ళండి అంటే వీళ్ళిద్దరు వెళ్ళడం జరిగిందండి. అమ్మన వాళ్ళ కూతురు అక్కన వెళ్ళిన తర్వాత పలకరించడం. వాళ్ళ అమ్మ ఏం జరిగింది అమ్మ అని వాళ్ళ అక్క అడిగితే వాళ్ళ అమ్మ ఆపుకోలేక ఏడ్చుకుంటూ బయటకు వచ్చేసింది. తర్వాత ఈ అమ్మాయి చెప్పింది అనమాట, ముందుగానే లాడ్జీ రూమ్ తీయమన్నాడు, అక్కడ లోకల్లోకి వెళ్ళడం అవ్వలేదు కదా, అక్కడ మాట్లాడుకుందాం అని అన్నాడు. నేను వెళ్ళి తీసుకొని ఉన్నాను, నా పేరు మీద తీయమన్నాడు, తీసుకొని ఉన్నాను. లేటుగా వచ్చి రాత్రి వచ్చాడు. వచ్చి ఈ రకంగా చేసుకోవడం అవ్వదు. ఏం డిమాండ్ చేస్తున్నారంటే అమ్మాయిని తీసుకెళ్ళిపోయిన తర్వాత ఫర్దర్ గా మీరు ఎలాంటి న్యాయం కోరుకుంటారు? ఇప్పుడు అమ్మాయిని ప్రేరేపించి మందు తాగించడం అన్నది ఒక వ్యక్తి అండి. అంటే అమ్మాయిని బెదిరించడం, లేదంటే పదే నువ్వు చచ్చిపో, మా పేడ వదిలిపోద్దని చెప్పడం అది వేరు. ఇప్పుడు ఖచ్చితంగా అలాగనుకుని కూడా లేదండి. డైరెక్ట్గా ప్లాన్డ్గా ప్రీ ప్లాన్డ్గా నువ్వు నేను కలిసి చచ్చిపోదాం, మనం కలిసి బతకలేం కాబట్టి కలిసి చచ్చిపోదాం అని చెప్పి అమ్మాయి చేత ముందు తాగించేసి చంపేశారు. ఇదంతా కుటుంబం మొత్తం చేసిన ప్లాన్ అండి. ఇదేదో లేదు, ఇది మళ్ళీ ఏ పోలీస్ స్టేషన్కో ఇదేదేదో ముందు పెడతారు, రేపటికన్నా ఇబ్బంది, మనం పెళ్లి సంబంధాలు చూసుకుంటున్నాం, ఏ కేసు పెడితే ఇబ్బంది అని లేకుండా ఉంటే మంచిదని చాలా జాగ్రత్తగా ఏ పాయిజన్ అయితే స్లోగా అవుతుంది, వెంటనే అటాక్ ఇవ్వకుండా ఉన్నదో అన్ని చాలా ప్లాన్డ్గా చూసుకొని తెచ్చి చేసిన పని అండి. ఇది మొత్తంగా చూసుకుంటే ఎవరైతే సాఫ్ట్వేర్ ఉద్యోగి రత్నమాధురి ఉన్నారో, రత్నమాధురి గత 6 సంవత్సరాలుగా వేరే వ్యక్తితో ప్రేమలో ఉంది. ఇద్దరు పెళ్లి చేసుకొని సగంగా జీవించాలని చెప్పి కూడా ప్లాన్ చేసుకున్నారు. నేపథ్యంలో అబ్బాయి తరపు కుటుంబ సభ్యులైతే ఒప్పుకోకపోవడం వల్ల వీళ్ళిద్దరూ కూడా చనిపోవాలని చెప్పి ప్లాన్ చేసి మభ్యపెట్టి తీసుకెళ్లిన తర్వాత అమ్మాయికి స్లో పాయిజన్ ఇచ్చి చంపారు. ఆ విషయం తెలుసుకోవడంలో మేము ఆలస్యం